వెల్కమ్ బ్యాక్. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో రాజకీయ హైడ్రామా చోటు చేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అయితే ఇప్పటికే టీడీపీ, వైసీపీలు తమ పార్టీలకు చెందిన కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. నేరుగా కార్పొరేషన్ ఎన్నికలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తమ వార్డు కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడుతుండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిత్తూరు భాస్కర్ హోటల్ వద్ద హైడ్రామా నెలకొంది. ఎమ్మెల్యే శ్రీనివాసులు కుమారుడి వెంట పలువురు కార్పొరేటర్లు చిత్తూరు వెళ్లారు. తమ కార్పొరేటర్లను ఎలా తీసుకెళ్తారని వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. దీంతో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ ఏర్పడింది. లేడీస్ కార్పొరేటర్ వీళ్ళు రౌడీ కాదు. లేడీస్ 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 సంఖ్యాబలం లేకపోతే రావడం కరెక్ట్ కాదు. సంఖ్యాబలం లేకుండా దౌర్జన్యం చేయడం అంటే ఇది రాంగ్ మెసేజ్. అది ఇప్పుడు ఏదో చెప్తారు. ఆధ్యాత్మిక నగరంలో దౌర్జన్యకాండకు అంతు లేకుండా పోతుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అని చెప్పటానికి మా కార్పొరేటర్లు రాత్రి చిత్తూరులో ఉంటే అర్ధరాత్రి వాళ్ళని ప్రతి గది తలుపు తట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించి మీరు నిస్సిగ్గుగా ప్రవర్తించటం అన్నది అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు ఉన్నదంతా కూడా వైసీపీ కార్పొరేటర్లు అందరినీ కూడా వాళ్ళ ఇళ్ళు కొట్టేసి పోలీసు వాళ్లతో బెదిరించి మీ అంతు చూస్తాము అనని, మీ ఆస్తులు లాక్కుంటామనని, ఇలా అనేక రకాలుగా దానికి తోడు కొద్దిమందికి ప్రలోభాలు ఎరచూపి ఈ రకంగా వాళ్ళనందరినీ కూడా బెదిరించి లాక్కుపోవటమే కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ధైర్యంగా ఉన్నటువంటి వాళ్లను వాళ్ళ రూముల్లో జొరబడటం ఏంటండి. లేడీస్ అని చూడకుండా మహిళల పట్ల ఆ పవన్ కళ్యాణ్ రోజు మహిళలు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారే. ఇగో మహిళల పట్ల నీ రౌడీ మూక చిత్తూరులో చేసినటువంటి దౌర్జన్యం ఇంత దారుణంగా ఉంది.